అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కల్లా కపటం లేని పల్లెటూరి కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు తర్వాత ఇక మహేంద్ర అసలు అభినయ విషయంలో కానీ రేణుక విషయంలో కానీ కలగ చేసుకుందే లేదు. ఆయన రొటీన్ లైఫ్లో ఆయన పడిపోయాడు. కానీ మందిర మాత్రం రేణుక మీద బాగా పగ పట్టేసింది. ఆ అమ్మాయిని పనమ్మాయి చేత హారతిప్పించి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు అభి. నీ బట్టలు ఇందులో సర్దుకో రేణు అంటే ఆ అబ్బాయి వైపు అలాగే చూస్తూ నిలబడింది, నిలువు గుడ్లేసుకొని. తాళి కట్టిన దగ్గర నుంచి చూస్తున్నాడు. తాళి కట్టినప్పుడు మాట్లాడలా, కారులో అంతసేపు మాట్లాడలా, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏమీ మాట్లాడలా, అలాగే చూస్తున్నావు. ఏమైంది అని అడిగాడు అభే. అడిగేసరికి పెనివిటి, ఆ అమ్మ ఎవరు అంత పెద్దగా అరిసినాది నా మీద, ఎవరు ఆ అమ్మి అని అడిగిందే. అడిగితే ఓ తన అమ్మ అంటే అమ్మ అట్టా ఉంటుందా అత్త అని అడిగితే అవును, కాకపోతే కాస్త సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ నీళ్ళు వంట పడతాయిగా, దాంతో కొన్ని మాటలు అధికంగా వస్తాయిలే రావాల్సిన వాటికన్నా. ఆవిడ ఏమన్నా సరే నువ్వు నేను లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా నువ్వేమీ పట్టించుకోకు. మనిద్దరికీ నిజం చెప్పాలంటే ఈరోజు ఫస్ట్ నైట్ అవ్వాలి, కానీ సడన్గా పెళ్ళైపోయింది కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏమీ తెలియదు కదా. నీకు నేనున్నాను, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా నీతో పంచుకోవటానికి ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రాణం పోయినా నీ చెయ్యి వదిలిపెట్టను, నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను. కొంచెం టైం తీసుకొని ఒకళ్ళనొకళ్ళను అర్థం చేసుకున్న తర్వాత ఫిజికల్గా క్లోజ్ అవుతాం అన్న తర్వాత అలాగేనని తలూపి పర్వాలేదులే, మా పిన్ని అన్న మాటల కన్నా అత్తన్న మాటలేమీ బాధగా ఉండవులే నాకు అనేసి 7వ తరగతి దాకా చదువుకున్నానన్న ఫోన్ వాడటం కూడా రాదా అన్నాడు అభే. అంటే అవన్నీ వాడకూడదని నేర్పలేదు పెనివిటి, కొడతాడుగా నాన్న, తిట్టిద్దిగా పిన్ని అని చెప్పిన తర్వాత సరే నేను ఫోన్ నేర్పిస్తానులే నీకు అని చెప్పి నీ బట్టలు ఇక్కడ సర్దుకొని నువ్వు కాస్త ఫ్రెష్ అవ్వు, స్నానం చేయి, లోపలికి వెళ్ళాక ఇదిగో ఇది గీజర్ స్విచ్, ఇది ఆన్ చేసి ఈ ట్యాప్ తిప్పితే గనక హాట్ వాటర్ వస్తాయి, చక్కగా ఇందులో నుండి స్నానం చేయి. ఇక్కడ షాంపూ, కండిషనరు, సోపు, నీకు కావలసిన బాడీ జెల్స్ అన్నీ ఉంటాయి. ఆ ఏటి అవసరం లేదే, కాసిన్ని కుంకుడుగాయలు ఇచ్చి కాస్త సున్నిపిండి ఇస్తే చాలు, అలాంటివేమీ వాడకూడదు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నేను చెప్పినట్టు వినాలి కదూ అంటే నేర్పితే వెంటనే నేర్చేసుకుంటాను అంది. పెనివిటి కాదు అభి అని పిలు. చి మొగుడిని పేరు పెట్టి పిలకూడదంటారు మా దగ్గర, ఇక్కడ పిలవచ్చులే పిలు, నేను నిన్ను రేణు అంటలేదు అన్నాడు. సరే అలాగే అబ్బి అని నవ్వింది. అభి అని నవ్వేశాడు. నవ్విన తర్వాత ఆ అమ్మాయిలో ఎందుకో ఓ చిన్న పిల్లలో పసిపాపలో ఉండే ఏ కల్మషం ఏ కపటం లేని ఏ స్వార్థం మోసం లేనటువంటి నిజాయితీతో కూడినటువంటి నిర్మలత్వం కనిపించింది అభికి. ఆ అమ్మాయి నిజం చెప్పాలంటే ఇంకొకళ్ళు మందిర మాట్లాడిన లాంటి మాటలు మాట్లాడితే దవడ పగిలిపోయేటట్టుగా ఉండేవి సమాధానాలు. కానీ పాపం ఆ మాటలేమీ తను సీరియస్గా తీసుకోలేదు. పిచ్చి మా తల్లి అనుకున్నాడు అభే. నిజంగానే కల్లా కపటం లేని పల్లెటూరి బంగారం ఏదే అనుకున్నానుగా నేను, నా మాణిక్యం మట్టిలోంచి దొరికింది అనే. బహుశా భగవంతుడు దానికి నాకు ఏ జన్మ రుణమని దాన్నంత దూరంలో పెట్టి అక్కడ పెంచాడో నన్ను ఇక్కడ ఉంచాడో, ఏది ఏమైనా సమయం వచ్చినప్పుడు మాత్రం కలిపాడని. ఆ తర్వాత అభి ఆ అమ్మాయి స్నానం చేసి వచ్చిన తర్వాత తల తుడుచుకో అన్నాడు. కాళ్ళకి కడియాలు, మోకాళ్ళపైకి చీర కట్టుకున్న ఆ అమ్మాయిని ఒక్క మాటంలా. పెద్ద జుట్టు ఆ అమ్మాయిదే. సిటీ కల్చర్లో ఉండే అమ్మాయిలు ఎవరివి మెడదాటే, మహా అయితే గనక
కొందరి భుజాల వరకు ఉన్న హెయిర్ తప్ప అంత పొడవు జుట్టు ఎప్పుడూ చూడలేదు అభి. ఆ అమ్మాయి ముక్కు పట్టుకొని గిల్లుతో నండూరి వారి ఎంకిలా ఉన్నావే అంటే ఏంటి అని అడిగింది. అడిగితే ఇట్రా అని బాల్కనీలోకి తీసుకెళ్ళి చందమామను చూపించాడు. ఆ చందమామలా ఉన్నావు. కాదు నువ్వే ఉన్నావు. ఎలా ఉన్నావో చెప్పేదా అంది. అంటే చెప్పు ఎలా ఉన్నాను అన్నాడు. మా ఊళ్ళో పోస్టర్లు వేస్తారు కదా గోడల మీద, తెలుగు సినిమాలు కాదు ఇంగ్లీష్ సినిమాల్లో హీరోలు ఉంటారే, తెల్లగా అందంగా చక్కగా ఉంటారు చూడు, ఇలా ఉంటుంది చూడు వాళ్ళ బాడీ అని ఆ అబ్బాయి భుజాల మీద గుద్ది ఆ అబ్బాయిని ఇలా ఉంటారు చూడు కసరత్తు చేసి అలా ఉన్నావు నువ్వు అనేపాటికి ఆ అబ్బాయి నవ్వి, వయసులో కూడా ఆ అబ్బాయి కన్నా 8 ఏళ్ళు చిన్నది అమ్మాయి. దాంతో తల మీద చెయ్యేసినవిరి తల తుడుస్తాను రమ్మనమని ఆకలేయటల్లే అన్నాడు. చాలా ఆకలేస్తుంది అంటే స్నానం చేసి వస్తానుండో, ఇద్దరం కలిసి కిందకెళ్ళి తిందాం. మరి వంట చేసుకోవద్దేటి అంది. అక్కర్లేదు మనకు కుక్ ఉందిలే అని చెప్పిన తర్వాత స్నానం చేసి వచ్చి ఆ అమ్మాయిని కిందకి తీసుకెళ్తే అక్కడ అన్ని వెజిటబుల్ సలాడ్లు, ఫ్రూట్ సలాడ్లు, చెత్త చెదారం అవన్నీ ఉన్నాయి. ఉండేపాటికి చీచి ఈ గడ్డంతా తింటారా అభి అని అడిగింది. ఇక్కడివే తింటారా అని చపాతీలు పుల్కాలు అలాంటివి ఉంటే చిచ్చి 10 నిమిషాలు ఆగు నీకు కమ్మగా చేసి పెడతాను చూడు నీ పెళ్ళాం చేతి వంట అనే వంటగదిలోకి వెళ్ళింది. ఆ అమ్మాయికి ఆ గ్యాస్ పొయ్యిలు వాడటం అవి పాపం రావు. కట్టెల పొయ్యిల మీద వంటలు చేసి వచ్చిన పిల్ల కదా. వంట అమ్మాయిని అయ్యాడున్నాయి ఇయ్యాడున్నాయి అని అడిగితే మెయిడ్స్ మొత్తాన్ని పిలిచి షీఈస్ మై వైఫ్, నాకెంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అంత తనకి ఇవ్వకపోతే తలకాయల మీద మెడకాయలు తీసేస్తానని మీకు బాగా తెలుసు. మమ్మీ దగ్గర ఆడించిన తోకలు నా దగ్గర ఆడించకూడదని మీకు తెలుసుగా. తను తెలుగులో చెప్పేవి నీకు తెలియదా? నువ్వు బాన్ బాటప్ ఎక్కడా? రష్యానా జపానా? ఇండియాయేగా, తెలుగు వచ్చుగా, ఇవ్వు తనకేం కావాలో అని టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఈలోపు అమ్మాయి చాలా టేస్టీగా ఒక 5-6 రకాలు వండేసింది. వండేసి రా పెనివిటి అని ఆ అబ్బాయిని చేయి పట్టుకొని తీసుకొచ్చి ఆ అబ్బాయికి చిచ్చి చెత్త అంతా తీసేయమని కమ్మగా వెండి పళ్ళెం పెట్టి అందులో అరిటాకు వేయించి చక్కగా వేడి వేడి అన్నం ఆ అమ్మాయి చేత్తోనే ముద్దలు కలుపుతూ చక్కగా ఆ అబ్బాయికి పచ్చడి చేశానని, పప్పు చేశానని, రకరకాల అబ్బాయికి ఫ్రై చేశానని తినిపిస్తూ ఆ అబ్బాయి తలని నిమురుకుంటూ ఆ అబ్బాయి వీపుని నిమురుకుంటూ కొసరు తినిపించుకుంటుంది. పల్లెటూరి పెళ్ళైన మొగుడంటే తెలుసు, ప్రేమ అంటే తెలుసు. ఆ అమ్మాయికి తెలిసిన చూపించగలిగిన ప్రేమ అదే. భార్య అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అన్న దాంట్లో మొగుడికి రుచికరంగా వండి పెట్టుకోవాలి. మొగుడిని ఒక కన్న తల్లిలా పక్కనే ఉండి ప్రేమగా చూసుకోవాలి. ఆ అమ్మాయికి తెలిసిన అదే ప్రేమతో తినిపించింది. కూర్చో నువ్వెలా అని చెప్పి అభి కూర్చోబెట్టి తినిపిస్తుంటే సిగ్గుపడింది. ఆ తర్వాత మిల్క్ తీసుకొని పైకి వచ్చి ఇచ్చేసాయి అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత పడుకోరా అలిసిపోయి ఉంటావు అన్నాడు. అంటే అలాగేనని ఆ అబ్బాయి మీద కాలు చెయ్యి వేసుకొని పడుకొని ఉలిక్కి పళ్ళేసింది నడిరాత్రే. ఏమైందిరా అంటే ఏమీ లేదని ఆ అబ్బాయిని కౌగిలించుకొని వెక్కి ఏడ్చేసి అమ్మ గుర్తొచ్చింది అని ఫోటో తీస్తే పెద్ద చేయించి తీసుకొస్తానివ్వు అని చెప్పి ఆ ఫోటో తెల్లాడేపాటికి పెద్దది చేయించి హాల్లో పెట్టబోతే పోయిన వాళ్ళ దరిద్ర ఫోటోలు తెచ్చి పెడితే ఇవి కాస్ట్లీ వాల్స్, వాటి అందాలు పోతాయి, ఇక్కడ పెట్టొద్దు అసలు. ఆల్రెడీ గ్యాలరీ రూమ్లో చచ్చిన వాళ్ళందరూ ఫోటోలు ఉన్నాయి, తీసుకెళ్ళి అక్కడ తగలేయమంటే మన గదిలో పెట్టుకోరేణు అని చెప్తే అక్కడ పెట్టుకొని ఆ అమ్మాయి రోజు వెండి దీపపు సిమ్మెల్లో తల్లికి దీపం వెలిగించుకొని గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ కోసుకొచ్చి ఆ ఫ్లవర్స్ తల్లి ఫోటో దగ్గర పెట్టేదే. అయితే ఒక రోజున కొత్త ఆవకాయ కలిపాను రమ్మనమని అభి చేయి పట్టుకొని తీసుకెళ్ళి వేడి అన్నం పెట్టి నెయ్యేసి కొత్త ఆవకాయ కలిపి పెడుతుంటే చీ అలగా దానా, చీ లో క్లాస్ దానా, ఆ కారం ఏంటి, ఆ పికిల్స్ ఏంటి, ఎవరు తింటారే అలాంటివి, లో క్లాస్ జనాలు తింటారు అవి, పల్లెటూళ్ళల్లో పొలం పనులు చేసుకునే వాళ్ళు తినే ఫుడ్స్ నా కొడుక్కి పెడతావా యూ అనే మందరి చెయ్యెత్తింది రేణుకు మీద. మా అని అభి లేచి నుంచొని ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని యూనో అమ్మా తను పెట్టే దాంట్లో కారం కనిపిస్తోంది నీకు, మమకారం కనిపిస్తోంది నాకు, ఫూల్లా బిహేవ్ చేస్తున్నావు
ఉన్నావు అభి నువ్వు. పర్వాలేదమ్మా, తను చూపించే ఆ ప్రేమే నాకెంతో అద్భుతంగా ఉంది. దయచేసి నువ్వు మా విషయాల్లో కలగ చేసుకోకుండా ఉంటావా ప్లీజ్. తన వైఫ్ పదరా రూమ్లోకి వెళ్ళాక పెడదు కానీ అనేపాటికే ఆ అమ్మాయి పాపం భయపడిపోయి ఒక మూలకు అతుక్కుపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. తినిపించింది. మంటగా ఉందా అని అడిగితే లేదురా చాలా బాగుంది పెట్టు అన్నాక ఉండు మేగడేసి కలిపి పెడతాను. చేత్తో పెడుతుందిరా అలాగా, అది ఎన్ని క్రిములు ఉన్నాయో చేతులతో తింటమేంట్రా. పర్లేదమ్మా, నువ్వంటే బాన్ బాటప్ అంతా కూడా అసలు అబ్రాడ్లో ఎక్కడమ్మా ఏ సిటీలో నువ్వు పుట్టి పెరిగిందే, పల్లెటూరులో కాదు కదా. చేత్తో తినరా, రైస్ అయితే తను తినేది ఫోర్క్స్ స్పూన్స్ ఎలా యూజ్ చేస్తారు, యూజ్లెస్గా మాట్లాడతావు అనేసాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత ప్రతిరోజు అమ్మ కొడుకులకి ఆ అమ్మాయి విషయంలో యుద్ధం రణరంగం. మహేంద్ర మాత్రం ఏదో ఓ టైంలో వస్తాడు. ఆ అమ్మాయిని చూసి కనపడితే ఒక చిరునవ్వు, లేదంటే అది ఉండదు. ఇక రేణు మాత్రం పొద్దున్నే లేస్తుంది. లేవంగానే అభికి ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళమ్మ ఫోటోకి దండం పెట్టుకుంటుంది. చక్కగా స్నానం చేస్తుంది. చేసి కిందకి వెళ్ళి గార్డెన్లో అందంగా ఉన్న కొన్ని పువ్వులు తీసుకొచ్చి దేవుడి గదిలో చక్కగా నిర్మాల్యాలన్నీ తీసేసి దేవుడికి పూజ చేసి దీపం పెట్టుద్ది. వంటగదిలోకి వెళ్ళి మొగుడు కోసం రుచిగా వండుకొని కాఫీ పెట్టుకొని మొగుడు గదిలోకి తనకి కాఫీ తీసుకొని వెళ్ళొద్దే. ఆ తర్వాత మొగుడిని నిద్ర లేపి ముద్దు పెట్టుకొని దా ఇద్దరం బయట కూర్చొని కాఫీ తాగుదాం అనే ముచ్చట్లు చెప్తూ కాఫీ తాగుతారు. ఆ అబ్బాయి స్నానం చేయకపోతే నేను తలంటేదా, నీ వీపు రుద్దేదా, ఆ తర్వాత నేను తల తుడిచేదా అని ఆ అబ్బాయి ఈ చొక్కా బాగాలేదు అభి నీకు, ఈ చొక్కా వేసుకో అని చెప్పి తీసిస్తుంది. ఆ అబ్బాయి ఏ షూస్ ముట్టుకోవద్దు అన్న షూస్ చక్కగా నీట్గా పాలిష్ చేసి సాక్స్ వేసి షూస్ వేసుద్ది. మొగుడికి ప్రతిరోజు తన కంటి కాటుకతో చెవి వెనకమాల దిష్టి చుక్క పెట్టి తల దువ్వి సెంటు అన్నీ కొట్టి కర్చీఫ్లు అన్నీ అందించి ఆ అబ్బాయిని చూసి మెటికలు విరుచుకొని నా మొగుడు అందగాడమ్మా అని దిష్టి తీసుకుంటుంది. కిందకు వచ్చాక టిఫిన్ నోట్లో పెట్టుద్ది. దేవుడికి దండం పెట్టుకున్నాక బొట్టు పెట్టుద్ది. ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు కారు వరకు వచ్చి ఆ అబ్బాయిని సాగనంపుద్ది. మధ్యాహ్నం వేడిగా డ్రైవర్కి ఇచ్చి 4-5 రకాలు వండి లంచ్ పంపిస్తుంది. సాయంకాలం ఆఫీసు నుంచి ఆ అబ్బాయి వచ్చేసరికి చక్కగా తయారై దేవుడి దగ్గర దీపం పెట్టుకొని అలా కూర్చుంటుంది. కూర్చున్న తరువాత ఇక ఆ అబ్బాయి వస్తాడు. బయటికి వెళ్దామా అని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి అప్పుడే డ్రెస్సులు వేసుకోవటం జీన్స్లు వేసుకోవటం యాన్ చేత అవుతాయి కాబట్టి మంచి చీరలే కొనిపెట్టి తీసుకొస్తే ఆ అమ్మాయికి పాపమై మోకాళ్ళ దాకా కట్టుకోవటమే చేతాం. జడేసుకొని తల్లో పూలు పెట్టుకొని కట్టుకున్న ఆ అబ్బాయి ఒక్క మాట అండో. ఇదంతా చూస్తున్న మందిరికి ఒళ్ళు మండిపోతూ పగ పట్టేసింది మందిర. దాంతో తన స్నేహితులు ఒక 25-30 మంది ఉంటే మొత్తం బెటాలియన్ని దించి ఆ అమ్మాయిని వాళ్ళందరి ముందు ఉసే అలగాదానా, ఇట్రావే పల్లెటూరు బయతో, ఇట్రావే పల్లెటూరు దానా, ఇట్రా నా కాళ్ళొత్తు, నా కాళ్ళ దగ్గర చెప్పులేవే, నా ఒళ్ళు పట్టు, నా తల పట్టు, వెళ్ళి ఇది అలగా వంటలు వండుద్ది తెలుసా మీకు, పచ్చళ్ళు పట్టుద్ది తెలుసా మీకు అని ఇంగ్లీష్లో ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేస్తూ బూతులు తిట్టుకుంటూ షీఈ్ ఫూల్ అని, షీఈ్ అదని, షీఈ్ ఇదని చెవులతో వినలేని మాటలు నోట్తో అనలేని మాటలు ఆ అమ్మాయి గురించి అనుకుంటూ ఇది ఎలాంటి లో క్లాస్ అంటే ఇందాక తోటమాలిగాడు తోటలో ఫెర్టిసైడ్స్ వేస్తూ మొక్కలకి పాదులు తీస్తుంటే వెళ్ళి ఇది తీసి చూపించొచ్చింది. దీనికి మాత్రమే ఓ తెగ భక్తి ఉన్నట్టు అలగా జనాలు రోజు దేవుళ్ళ కాళ్ళ మీద పడిపోతారు కదా, బెటర్ లైఫ్ ఇవ్వాలి. అవునులే ఒక్క రోజులో 1 నైట్ స్టాండ్లో అయిపోయినట్టుగా ఏముందో మాకో పెట్టి మంత్రాలు తంత్రాలు తెలిసుంటాయిగా ఈ పల్లెటూరు వాటికి, అలా నా ఇంటి కోడలు అయిపోయింది కదా కాబట్టి ఆ దేవుళ్ళ దగ్గర పూజలు చేయటం, ఆ కాళ్ళకు పసుపులు రాయటం, ఆ బొట్లు, ఆ జడ, అది దాని చీర, దాని కట్టు, దాని బొట్టు, దాని వంటలు, ఇక ఏం మారగలిగింది ఇది, ఛీ దీనికి ఇది చదివిందంతో తెలుసా 7th క్లాసు అని
ఆ అమ్మాయిని ప్రతి మాటకి హేళన చేయటమే. అదే టైంకి అభి వస్తే ఆ అమ్మాయి పాపం ఆ అమ్మాయి గురించి ఏమంటున్నారో తెలియక అప్పుడే అటు నడవే ఇటు నడువని నడిపించి ఆ అమ్మాయి నడకను ఎక్కిరిస్తుంటే వచ్చే అమ్మాయి చేపట్టుకొని ఒక్కొక్కళ్ళని అబ్బో కడిగిన కడుగుడు కడగకుండా కడిగేశాడు అభే. అసలు మీరెవరు నా పెళ్ళాన్ని అంటానికనే ఒక్కొక్కటి మొగుళ్ళతో కాపురాలు చేయటం చేతగాక మొగుళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో వేటితో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని తిరుగుతున్నారో పట్టించుకునే టైములు లేక ఊడి మీద పడి మొగుళ్ళు సంపాదిస్తుంటే ఆ డబ్బులు పెట్టి కులికి ఆడయ్యే మీరు కూడా ప్రేమల గురించి ఆప్యాయతల గురించి మాట్లాడతారా? బాడీ షేమింగ్ చేస్తారా? బొడ్డుకి 2 బెత్తల కిందకి ఒళ్ళంతా కనపడే చీరలు 60 ఏళ్ళు వచ్చి లోనెక్కు స్లీవ్లెస్ బ్లౌజులు హై హీల్స్ చెప్పులు మొహాలకి ఇంతెత్తని మేకప్లు కొట్టుకోవటమా అందం అంటే? దానందం మీలో ఉందా అభి? వాళ్ళు మా ఫ్రెండ్స్. షటప్ అమ్మా. అయితే ఏంటి, అది నా వైఫ్, ఇంటికి కోడలు. నువ్వు వీళ్ళందరిలో ఒకదానివనే నిన్ను అంటున్నాను. నువ్వేమైనా అందగత్తెని అనుకుంటున్నావా? మేకప్ తీసేసి ఒకసారి నుంచో రింకిల్స్ ఎన్నున్నాయో లెక్కేద్దాం. నువ్వు కాసేపు ఆ టైట్ బట్టలు తీసే నీ బాడీ ఎలా ఉందో ఒకసారి నీ అద్దమే నీకు చెప్పుద్ది. నీ గదిలోకి వెళ్ళే నా వైఫ్ని అంటానికి మీకేం రైట్ ఉంది? స్టూపిడిటీగా మాట్లాడుతుంది మీరా నేనా అని రేణు పద అని ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే వాడికి కొత్త మోజు మీద ఉన్నాడు. సిటీలో ఉన్నటువంటి అమ్మాయిలు ఈ పాష్ నేచర్లో పుట్టి పెరిగాడు కదా వాడికి ఆనట్లేదు మందిర. అందుకే అది బాగా ఎక్కేసింది వాడికి. అనేపాటికే మందిర చిచ్చి అలగా జనాలు అలగా కథ, నా ఇల్లు ఇలా తయారైపోయింది చివరికి అని ఆ అమ్మాయి పాపం పండుగని ఇల్లంతా మామిడాకులు కట్టి ఆ అమ్మాయి ఏమీ సంస్కారం తెలియంది కాదో చక్కగా ఇల్లంతా గడపకు పసుపులు రాసి బొట్లు పెట్టి సాంప్రదాయబద్ధంగా ఆవు పేడను అడిగి తీసుకొచ్చి ఎదురు పాలవాళ్ళ పాకుంటే అక్కడ చక్కగా గేటు ముందు పేడ కళ్ళాపి చల్లి చక్కగా రంగవల్లికలు దిద్ది గొబ్బెమ్మలు పెట్టింది. ఆ గొబ్బెమ్మలు మందిర ఫ్రెండ్స్లో ఒకటి తొక్కేసి చీచి కంపని పెంటని తీసుకొచ్చి ముగ్గుల్లో పెడతారా అని ఓవర్ యాక్టింగ్ చేసేసరికి ఆ అమ్మాయిని పట్టుకొని నానా మాటలు నానా తిట్లు తిడితే మళ్ళీ అబ్బీవు రావాల్సి వచ్చింది. రేణుక ప్రతి విషయంలో నా వల్లే కదో నీకు అత్తకి గొడవలు అవుతున్నాయి, నేను ఎందుకు నచ్చను అత్తకి అబ్బి, నేనేం చేశానని అని అడిగే ఆ అమ్మాయి అమాయకత్వానికి చాలా బాధ అనిపించేది అభికే. ఎందుకంటే నువ్వు కల్లా కపటం లేని బంగారానివి కదరా. ఈ కల్ముషం ఉన్న మనుషుల మధ్య స్వార్థపూరితమైన మనసుల మధ్య నువ్వు ఉండలేవురా బంగారం అనేసాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత పెళ్ళే 6 నెలలు. ఈ 6 నెలల్లో అమ్మ కొడుకుల మధ్య 600 యుద్ధాలు జరిగిపోయినాయి. మహేంద్ర ఏ విషయంలో కలగజేసుకుందలేదు. ప్రతి గొడవకి కారణం రేణుయే. వంటగదిలోకి వెళ్ళొద్దని వంటలు చేసుద్దని, ఆ అమ్మాయి పూజ గదుల్లోకి వెళ్ళొద్దని పూజలు చేసుద్దని, తోటమాలతో కబుర్లు చెప్పుద్దని, మొక్కల దగ్గర కూర్చుంటుందని, ఆ అమ్మాయి అదని ఇదని. ఈ ఇంతకాలంలో అభి ఆ అమ్మాయికి కొంచెం రాయటం చదవటం తెలుగు వచ్చు, కొంచెం చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు, బయట ప్రపంచం, దాంతోపాటు సరదాగా కారు తోలుతూ కారు డ్రైవింగ్ నేర్పించాడు, స్కూటీ నేర్పించాడు, ఫోన్ నేర్పించాడు, ల్యాప్టాప్ నేర్పించాడు. మొగుడుతో ఫోన్లు చేసి మాట్లాడుకునేది, గంటలు పెళ్ళాంతో మాట్లాడతాడు. ఆ అమ్మాయి ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఆ అమ్మాయి తినిపించేటప్పుడు తల్లి ప్రేమను చూశాడు. జ్వరం వస్తే గుండెల మీద పడుకోబెట్టుకొని చలికి వణుకుతున్నాడని కౌగిలించుకొని పడుకుందే ఆ అబ్బాయినే. ఆ అబ్బాయి త్వరగా లేవాలని దేవుళ్ళ దగ్గర మొక్కుకొని మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేసి వచ్చింది పిచ్చిదే. మొగుడంటే పంచప్రాణాలు, మొగుడు పిచ్చిది అని నవ్వుకునేవాడు. మొగుడంటే చాలా ఇష్టం. అభితో కబుర్లు చెప్పటం, అభి భుజం మీద ఒప్పెక్కించుకోవా నన్ను అని వాలిపోవటం, సరదాగా ఆ అబ్బాయితో సినిమాకి వెళ్ళి రావటం, షాపింగ్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటే సిగ్గుపడుతూ ఉండేదే. ఆ అమ్మాయిలో ఆ ప్రేమే ఆ అభిమానమే తనకి చాలా నచ్చిందే. ఆ అమ్మాయిలో వీళ్ళందరిలాగా నిజం చెప్పాలంటే కల్మషాలు లేవు, కపటాలు లేవు. ఆ అమ్మాయి వర్జిన్ అవునా కాదా అని భయపడాల్సిన అవసరం లేదు.
చదువు లేకపోయినా అత్యున్నతమైన చాలా విలువైనటువంటిది, ఈ రోజుల్లో దొరకనటువంటి సంస్కారం ఆ అమ్మాయి దగ్గర చాలా ఉంది. దాంతోనే భార్యని తీసుకొని ఇక ట్రిప్పుకు వెళ్ళొద్దాంలే హనీమూన్కనే ప్లాన్ చేసుకుందాం సర్ప్రైజ్గా అని అభి ఆ రోజునే టికెట్స్ బుక్ చేసుకుందామని చెప్పి ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడటానికని వెళ్ళాడు. వాళ్ళు చాలా ప్లేసెస్ చెప్పారు. ఒక 2 months వెళదాం అనుకొని అందులో రేణుకి నచ్చినవి కూడా అడుగుదామన్నట్టుగా చాలా రకాలైనటువంటి వాళ్ళు కార్డ్స్ ఇచ్చారు. ఏ ఏ ప్లేసెస్కి వెళ్తే ఎలా అని చెప్పి ఆ కార్డ్స్ తీసుకొచ్చి ఎక్కడా ఏంటి అని తెలియకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్పుద్దనే దాంతో ఈలోపు అక్కడి నుంచి అభి బయలుదేరి రోజు రేణుకి ఏదో ఒకటి కొనుక్కొస్తాడు. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాడు. చెప్పుద్ది సమోసాలు ఇష్టమని, జిలేబీ ఇష్టమని, చాక్లెట్లు ఇష్టమని, తనేమి ఇష్టంగా తింటదో తన ఇష్టాలన్నీ అభికి తెలుసు. అభి ఇష్టాలన్నీ కూడా రేణుకి తెలుసు. దాంతో ఇద్దరూ కలిసి తినొచ్చని ఆ అమ్మాయి కోసం అవి ఇవి కొంటూ అభి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. ఈలోపు ఇంటి దగ్గర ఆ రోజు మహేంద్ర ఇంటికి వచ్చాడు. సడన్గా వచ్చే అమ్మ రేణు అంటే చెప్పు మావయ్య అని అడిగితే, నా రూమ్లో ఒక ఫైల్ ఉంటుంది తల్లి, ఇంపార్టెంట్ ఫైలు తెచ్చిపెట్టమ్మా అని అడిగాడు. ఏ రంగులో ఉంటుంది అని అడిగింది ఆ అమ్మాయి. అంటే ఎరుపు రంగులో ఉంటుందమ్మా. అలాగే మావయ్య తెస్తానని అత్తగదిలోకి అసలు ఆ అమ్మాయి వెళ్ళదు. భయం, కాళ్ళు చేతులు వణుకుతే పాపం మెల్లిగా వెళ్ళిందే. మందిర ఇంట్లో లేదు, బయట ఎక్కడో ఫ్రెండ్స్తో బలాదూరు తిరగటానికి వెళ్ళిందే. అమ్మయ్య అనుకొని గబాగబా కబోర్డ్ తీస్తే ఎదురుగానే ఉంది రెడ్ ఫైల్. తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే, థ్యాంక్స్ మా, వెళ్తున్నాను, ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఆ అమ్మాయిని వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు మహేంద్ర. ఆ తర్వాత కరెక్ట్గా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా పనమ్మాయి కూతురు చిన్నపిల్ల, దానికి ఒక 4-5 years ఉంటాయేమో, వచ్చి అక్కడ చాలా ఖరీదైంది మందిరిదే గ్లాస్ బాక్స్లో పెట్టిన మేకప్ సామానన్నీ కూడా అబ్రాడ్ల నుంచి తెప్పించినవి ఉన్నాయి. ఆ పిల్ల తెలియక పాపం అదేదో బొమ్మని తీసుకోబోయి దాని చేయి తగిలి భళ్ళున పగిలిపోయింది. అదే అంతే, పనమ్మాయి వచ్చి కింద పడి పిల్లని బాధి పారేసిందే. ఇంకేముంది, వామ్మో వచ్చిందంటే బతకనిస్తుంది అనుకుంటున్నావా అమ్మా, నీకు తెలియదు రేణుకమ్మ, సంపేసుద్ది, నా పిల్లని బతుకుండంగానే పాతేసుద్ది, నా ప్రాణాలు తీసేసుద్ది తల్లి, మాకెక్కడా ఉద్యోగాలు కూడా దొరకనివ్వదమ్మా, ఆమె గురించి తెలియదు తల్లో, పెద్ద భద్రకాళి, పెద్ద మహంకాళమ్మ, మాబోటి వాళ్ళ బతుకులు ఎంత, మేమెంత, ఇప్పుడు ఏ 5-6 లక్షలో 10 లక్షలో ఉంటాయమ్మా, మమ్మల్ని కట్టమంట తల్లో దేవుడో అని ఆ అమ్మాయి పడిపోయి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పిల్లని కొడుతుంటే, చాలే ఊరుకో అని పిల్లని పక్కకు లాగేసి రేణుక అవన్నీ క్లీన్ చేసి తీసి అవతల పడేయమందే. అయిపోయిన తర్వాత పిల్ల మీద ఏం చెప్పొద్దులే కానీ పిల్లకి జ్వరం వచ్చేసింది, ముందు పసిదాన్ని ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి నువ్వు రాబాకు 2-3 రోజులు అని చెప్పింది. చెప్పిన తర్వాత దండం పెట్టి పనమ్మాయి వెళ్ళిపోయింది. ఎవరైనా మనుషులే కదా, ఒకళ్ళ మీద మనం చాడీలు చెప్పేదేముందే, అనుకుని చేయటానికి అదేమైనా పెద్దదా, పగస్తురాలా, పసిపాప, దానికి ఏం తెలుసో. ఆ తర్వాత మందిర ఇంటికి వచ్చిందే. వచ్చి రాగానే వెంటనే టచ్అప్పులు ఇచ్చుకోవాలని తన గదిలోకి వెళ్తే మేకప్ బాక్స్ లేదు. ఇక పనమ్మాయిని అడిగితే, పగిలిపోతే క్లీన్ చేసి పడేసాం అమ్మగారు అని చెప్తే, ఎలా పగిలిపోయిందే, మామయ్య ఫైల్ తీసుకురమ్మనమంటే నేనే గదిలోకి వెళ్ళి నా చెయ్యి తగిలి పగిలిపోయింది అత్తయ్య అని చెప్పేపాటికి, నువ్వెంత, నీ బ్రతుకెంతే, అడుక్కు తినేదానివి, అమ్మ అబ్బా లేని దానివి, అతిగతి లేని దానివి, నా కొడుకు చేసుకొని తీసుకొస్తే అవునులే ఒక మొగుడా ఒక మగాడా, ఎంతమందితో తిరిగి కాలు జారిన బజారు దానివో కదా, ఇక నా కొడుక్కి ఏముందో మాకో వాడిని ఎత్తికి రుద్ది వాడిని మాయ చేసి మబ్బి పెట్టి వాడిని నాకే ఎదురు చేసేసావు. ఇక్కడికి వచ్చిన తర్వాత బజారు దానా అనే అమ్మాయి జుట్టు పట్టుకొని పని వాళ్ళందరూ హడలిపోయారు. పైన నుంచి కిందకి ఈడ్చుకొచ్చే ఆ అమ్మాయిని లాగిపెట్టి కొడితే వెళ్ళి పాపం పక్కనే ఉన్నటువంటి కోసుగా ఉన్న గ్లాస్ ఫర్నిచర్కి ఆ అమ్మాయి తల పగిలిపోయి రక్తం కారిపోతున్నా ఆ అమ్మాయిని పట్టా పట్టా పటా కొడుతూనే ఉంది. అప్పుడే అభి వచ్చేసరికి ఆ అమ్మాయి కళ్ళు బయర్లు కమ్మి పడిపోతుంటే, మనిషివా పశువ్వా నువ్వు అనేపాటికి అది నా మేకప్ బాక్స్ పగలగొట్టిందిరా, షటప్
తల్లివైపోయావు, లేదంటే కనుక ఇప్పుడు అదే దెబ్బలన్నీ నిన్ను కొట్టి చూపించేవాడిని. సంస్కారహీనురాల్లా తయారయ్యావో. ఆ బజార్ది ఏం చేసిందో ఇంకొకసారి ఆ మాట అంటే తిప్పి నిన్ను నేను అదే మాట అనాల్సి వస్తుంది. మనిషివా పశువ్వా? పోతే ఆ మేకప్ బాక్స్ ఇంకోటి కొనుక్కోవచ్చు. నా భార్యను కొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడో అని అప్పటికప్పుడు చెక్ బుక్ తీసి రాసి మొహం మీద విసిరేసి, అలాంటి 10 మేకప్ బాక్సులు వస్తాయి కొనుక్కో డబ్బులతో. ఛీ, నిన్ను అమ్మ అని పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది. ఏం ఆడదానివే నువ్వు, ఏం బ్రతికే నీది, ఏం చూసుకొని అంత బొలుపు నీకు అని పెళ్ళాన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్సు స్టిచ్చెస్ వేసి ఒక 2-3 రోజులు హాస్పిటల్లో ఉండాలి అన్న తర్వాత ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేయించి దగ్గరికి తీసుకొని ఏమైందిరా అని అడిగితే పనమ్మాయి అప్పుడే రేణు కోసం అని చెప్పి ఇంటి దగ్గర నుంచే పాపం దేవుడికి పూజ చేయించి కుంకం తీసుకొని వచ్చి అభి కాళ్ళ మీద పడే, తప్పు అమ్మాయి గారిది కాదు బాబు, ఇదిగో నా కూతురి పసిది, ఇదే తోసేస్తే మేదేసుకున్నారయ్యా, అమ్మగారు మమ్మల్ని చంపేస్తారనని జరిగింది మొత్తం చెప్పిన తర్వాత అభి డిశ్చార్జ్ చేయించి రేణుని ఇంటికి తీసుకెళ్తే అలాగా దాన్ని తీసుకొని నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లో దాంతో కాపురం పెట్టి నా కళ్ళ ముందే దాంతో తిరుగుతానంటే నేను ఒప్పుకోను. 2వ సంబంధం 3వ సంబంధం అయినా పర్వాలేదు, నీ కోసం చాలా మ్యాచెస్ చూశాను, అందగత్తెని ఒకదాన్ని చూసి సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకో, దీన్ని వదిలిపడేసే. అసలు ఇది ఎలాంటిదో తెలుసా, నావి మేకప్ థింగ్స్ అని కూడా దీనికి తెలియదు, దీనికి ఏమీ తెలియదు, దీనికి తెలిసింది ఏంటో తెలుసా, అలగా వాళ్ళతో కలిసి కూర్చొని చెట్లకు పాదులు తీయటం, వంటగదిలో వంట చేసే దాంతో కబుర్లు చెప్తూ పని వాళ్ళతో వంటలు చేయటం, ఇల్లంతా పనులు చేసుకోవటం, మొగుళ్ళకి అయ్యి వండి పెట్టడం, పద్దాక పేడ కళ్ళాపులు కొట్టడం, ఆ ముగ్గులేయటం, ఆ తీసుకొచ్చి గొబ్బెమ్మ లాంటివి పెట్టడం, ఆ పూజలు చేయటం అన్నీ అలగా లక్షణాలు దీని దగ్గర అనేపాటికి మరి నీ దగ్గర ఏం లక్షణాలు ఉన్నాయి అన్నాడు అభయ్. ఏంట్రా నువ్వు, ప్లీజ్ నోరు మోస్తావా నువ్వు, ఏం లక్షణాలు ఉన్నాయా నీ దగ్గర ఆడదాని లక్షణాలు ఉన్నాయి అనుకుంటున్నావా అనేసరికి నీ అందంతో ఏం సాధించగలిగావు, నీ మొగుడి మనస్సు సాధించగలిగావా, నీ మొగుడి పక్కన పెళ్ళాంగా స్థానం సాధించగలిగావా, నీ మొగుడి జీవితంలోకి ఇంకొక ఆడద రావటానికే నువ్వే కారణం తెలుసా, నీ బొత్తుకి ఎంత దిగజారిపోయిందో అనేపాటికి అదే టైం కరెక్ట్గా మహేంద్ర వచ్చి అలా నిలబడిపోయేసరికి పని వాళ్ళందరూ నుంచుంటే మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు అభయ్. అన్నాక రేణు గొడవలొద్దు అంటే ఆ అమ్మాయి నువ్వు దగ్గర కూర్చోబెట్టి నడుం కింద దిండు పెట్టి ఒళ్ళో ఓ దిండు పెట్టాడు. దానికి ప్రేమించడం చేత కాదా, అది అందంగా లేదా, నీకుందా అందం, నీకు ఒక విషయం చెప్పనా నేను, అమ్మ అసలు నాన్న నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు, ఓ మాట అడుగుతాను చెప్పవే, నువ్వు అందంగా ఉన్నావనే కదా నాన్నకి ఇంకో అమ్మాయి దొరక్క చేసుకున్నాడా నిన్ను, నీ అందం నచ్చి ఒక మగాడు నేను రూపాయి కట్నం లేకుండా చేసుకొని తీసుకొచ్చి నీకు ఇంటి మీద పవర్ ఇచ్చి మనీ పవర్ ఇచ్చి నగలు చీరలు కార్లు అన్నీ ఇచ్చాడంటే దేనికి, ఒక మగాడికి పెళ్ళాం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఫిజికల్గా, అలాగే ఒక మొగుడి కోరికలన్నీ పెళ్ళాం తీర్చాలని ఆయన ఈరోజు తండ్రి, ఈరోజు ఆయనకి నేను 30 ఏళ్ల కొడుకును ఉండొచ్చు పెళ్ళైన తర్వాత, కానీ ఒకప్పుడు ఆయన నా వయసు అబ్బాయే కదమ్మా, ఆ రోజు ఆయనకి నీ మీద కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది, మోజు ఉంటుంది, మోహం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. నీ వరకు నువ్వేంటో తెలుసా, మొగుడు కోసం వంట చేస్తే చెమట పట్టే అందం పోద్దే, మొగుడు ముట్టుకుంటే నీ బాడీ లూజ్ అయిపోద్దే, పిల్లల్ని కంటే నీ బాడీలో అందాలు తగ్గుతాయి, పాలిస్తే బిగుతులు తగ్గుతాయి. ఆయాలు అమ్మలై పెంచారు నన్ను, కేర్ టేకర్లు పెంచారు, అప్పుడు వాళ్ళు నాకు అమ్మలు అవుతారు కానీ నువ్వు నాకు అమ్మవు ఎందుకు అవుతావో. నాన్న జీవితంలో విసిగిపోయాడమ్మా, నాకు 10 ఏళ్ల వయసు వచ్చేంత వరకు నువ్వు చేసే ప్రతి చండాలాన్ని భరించిన ఆయనకి నువ్వు ఆయన్ని ముట్టుకోవద్దని దూరం పెట్టే, ఎదురుగా ఆయన పెళ్లి చేసుకొని పెళ్ళాం ఎదురుగా ఉంది, వడ్డిచ్చిన విస్తరివి నువ్వు, నీ అందం నువ్వు ఎవడికి చూపించాలని రెడీ అవుతావు, ఊళ్ళో ఉన్న మగాళ్ళకి చూపించటానిక నువ్వు ఆ బొడ్డు కిందకి చీరలు కట్టడం, అలాగే దానికి అందంగా ఉండటం రాదు అన్నావో, అంతెత్తున మేకప్ మెత్తటం, అంతెత్తున లిప్స్టిక్లు వేయటం, ఒకసారి అవన్నీ తీసేస్తే నీ బాడీలో ఏ పార్ట్లు జారినాయో జారలేదో అర్థం చెప్పుద్దమ్మా నువ్వు చూసుకుంటే, ఒకసారి నీ మేకప్ కడిగేస్తే నువ్వు 50+ ఉన్నావో, నీ అందం ఏంటనేది నీకు అర్థం చెప్పకుండా పోదో, నీ అందంతో నువ్వేం సాధించావు, నాన్న మనసులో స్థానాన్ని అనుకుంటున్నావా, ఏ రోజైనా ఆయనతో కలిసి భోంచేసావా, ఇద్దరు ఒక గదిలో
పడుకున్నారా? ఎప్పుడైనా నన్ను ప్రేమానురాగాలతో దగ్గరికి తీసావా? ఏ రోజైనా మమకారాన్ని పంచావా? 10 ఏళ్ల తర్వాత నాన్న లైఫ్లోకి రేవతి అనే పిఏ వచ్చిందే. ఆ పిఏ నాన్ననే సెడ్యూస్ చేసిందే. ఆవిడ నీలా అందంగా ఉండదు, ఆవిడ బిలో యావరేజ్గా ఉంటుంది. కానీ నీకన్నా నాన్నకు ఆవిడ ప్రేమ కావాలనిపించింది, సాంగత్యం కావాలనిపించింది. ఫిజికల్గా చానాళ్ళు క్లోజ్ అయ్యాడు. ఆవిడ ఏడ్చింది, తాళి కట్టాడు. ఆవిడకి ఈరోజు పలానా ఏరియాలో ఒక విల్లా ఉంది, కారు ఉంది. దాంతోపాటు రంజిత అనే కూతురు కూడా నాన్నకే పుట్టిందే. నాన్న ఆ అమ్మాయితో ఎంత ప్రేమగా ఉంటాడంటే ఆ అమ్మాయితో ఏ రోజు నాన్న ప్రేమను ఇవ్వలేకపోయాడు. కానీ ఆ అమ్మాయితో బ్యాడ్మింటన్ ఆడతాడు, షటిల్ ఆడతాడు, జాగింగ్కి వెళ్తాడు, షాపింగ్కి వెళ్తాడు, బండి మీద ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్లో తీసుకెళ్తాడు, స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ రాస్తాడు, కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ రాసి చదివిస్తాడు, ఆ అమ్మాయికి గిఫ్ట్లు ఇస్తాడు, బర్త్డే సెలబ్రేషన్లు చేస్తాడు, ఆ అమ్మాయితో ఫోటోలు దిగుతాడు, ఆవిడతో ఆ అమ్మాయితో ట్రిప్పులకు వెళ్ళొస్తాడు. నీ కడుపున పుట్టిన నేనేం పాపం చేసుకున్నానో? రేణు నన్నావు బజార్ దానా అని, నిన్ను ఇల్లాలని ప్రపంచం అంటుందని నువ్వు అనుకుంటున్నావంతే. నీ మొగుడి మనసులో నీ స్థానం, నీ విలువ ఏంటి అనేపాటికే మందిర షాక్ అయిపోయి నిలబడిపోయిందే. నీకో విషయం తెలుసా? మీ ఇద్దరి ప్రేమలో నేను ఏం కోల్పోయాననేది మీకే తెలియదు. మీరేమనుకుంటున్నారంటే నన్ను ప్రేమించానని. ప్రేమించటం అంటే ఖరీదైన స్కూళ్ళల్లో వేయటం, ఖరీదైనటువంటి కార్లు ఇవ్వటం, బైకులు ఇవ్వటం కాదు. ఒక్కరోజు ఏ నాన్న అమ్మ కనపడి సొసైటీకి వాల్యూ ఇస్తుంది, నువ్వు కనపడకుండా అదే సొసైటీకి వాల్యూ ఇచ్చే పెద్ద కిల్లరివి నువ్వు. ఒక రకంగా తండ్రి అనేటటువంటి మాటకే అవమానానివి నువ్వు. నీ వరకు నువ్వు డబ్బులు సంపాదించావు, బిజినెస్లోకి వెళ్ళావు. ఆ తర్వాత నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేక వేరే దారులు ఉంపుడు గత్తెల్ని వెతుక్కున్నావు. మరి అక్కడ ఆ అమ్మాయికి నువ్వు తండ్రిగా ఫాదర్ కాలంలో ఇంటి పేరిచ్చావు. ఏ కులమో ఏ మతమో తెలియని వాళ్ళకి నువ్వు తండ్రిగా అన్నీ నెరవేర్చావు, బండి మీద ఎక్కించుకెళ్తావు, అన్ని ప్రేమలు పంచావు. ఒక్కరోజు మరి నా నోట్లో దాని నోట్లో పెట్టినట్టు ఐస్ క్రీమ్ పెట్టలేదే నాన్న, దాన్ని ఎత్తుకున్నట్టు నన్ను ఎత్తుకోలేదే. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా ఈ పురాణం అంతా నాకు తెలుసు. నేను 2-3 సార్లు కారులో నువ్వు ఆవిడతో వెళ్ళటం, బైక్ మీద నువ్వు వాళ్ళ అమ్మాయితో వెళ్ళటం నేను చాలాసార్లు చూశాను. ఆఫీస్కి నేను ఎందుకు రానన్నానో తెలుసా నాన్న? ఆఫీస్కి నేను వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ నాకు తెలియకూడదని మీ ఇద్దరు ఎప్పట్లాగే ఆఫీసులో ఆవిడ నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావు, ఆవిడకు నువ్వు లిప్ లాకులు పెడతావు, తల్లో పూలు పెడతావు, ఆవిడ నువ్వు కలిసి భోంచేస్తారు, ఆవిడ నువ్వు కౌగిలించుకుంటావు. వీటన్నిటికీ నేను అడ్డమైపోతాను. నాకు తెలియకుండా అవన్నీ చెయ్యాలనుకుంటే నువ్వు మళ్ళీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, రహస్యంగా ఎలా కలవాలని ఇబ్బంది పడతావు. నీ ఫ్రీడమ్ కోసం నీ ఎఫ్ఐఆర్లకి నేను అడ్డం రాకూడదని నేను వెళ్ళి వేరే జాబ్లో జాయిన్ అయ్యాను. నాకు ఏ డబ్బు వద్దు, ఏ హక్కులు వద్దు. అమ్మా నాన్నలుగా మీరు బతుకున్నారని మీరు అనుకుంటున్నారు, మీరెప్పుడో సచ్చారని నేనంటాను. ఒక విషయం చెప్పనా? తన్ని తీసుకొని ఇంటికి రావద్దన్నావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అన్నావు. అసలు తనతో ఉండేటట్టయితే ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నావు. నీలాంటి ఆడది, ఈలాంటి ఉత్తముడైన మగాడు ఉన్న ఇంట్లో ఎవరుండగలరో? నువ్వు అత్తగారివి, ఆడదానివే కదా, నువ్వు దానికి ఏమీ తెలియదనుకో, పక్కనే కూర్చొని ఎలా ఉండాలో నువ్వు చెప్పొచ్చుగా. మర్చిపోయా, నీలో అమ్మతనం ఆడతనం లాంటివి ఉండవు కదా. మందిరవి సిటీకి రాగానే మందిరా దేవి అయిపోయావు కదా. పెళ్లి చేసుకో అని తన నాకిచ్చి పెళ్లి చేశావు. ఎప్పుడైనా ఎలా ఉన్నావని యోగక్షేమాలు విచారించావా నాన్న? మర్చిపోయా. నీకు సొసైటీకి విలువిచ్చి నీ మరో పెళ్ళాం కూతురుతో ఎలా టైం స్పెండ్ చేయాలా అని 12ంటికి, 1 గంటకి, 2ంటికి, 3ంటికి ఏదో ఎక్కడో పెళ్ళాం ఉంది, దానికి పాపానికో పుణ్యానికో దాని మీద చెయ్యేసి ఒకడిని కన్నాను. సొసైటీ కోసం అని చెప్పి నన్ను ఫ్యాక్టరీకి రమ్మన్నావు నాన్న. నువ్వు ఏదో నాకు నీ ప్రేమతో బాధ్యతలు అప్పచెప్పాలని కాదు, సొసైటీ కోసం సంపాదిస్తావు నువ్వు, సొసైటీ కోసం అమ్మని పక్కన పెళ్ళాం అంతే అని అక్కడి నుంచి మీరంటే నాకు అసహ్యం వేస్తుంది. మీ మొహాలు చూడాలన్నా కూడా ఎలర్జెటిక్గా ఉంది. నేనే చాలా త్వరలో వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, ఉండాలని కూడా నేను అనుకోవటం లేదు. ఇంకోసారి మళ్ళీ నా దగ్గర ఈ టాపిక్లు ఎవరైనా తేవాలనుకుంటే చేత్తో కాదు, నేను చెప్పే సమాధానాలు వేరేగా ఉంటాయని రేణుని తీసుకొని అభి గదిలోకి వెళ్ళిపోయాడు. పని వాళ్ళందరూ ఆ విషయాలు విని షాకులో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఇక
పనుల్లో మునిగిపోతే మందిర మహేంద్ర గదిలోకి వెళ్ళింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదంతా నిజమేనా అని అడిగింది. నిజమే అన్నాడు ఆయన. ఇక అంతే స్థాణువై నిలబడిపోయింది. ఏ అందం తను చూసి మిడిసిపడిందో, ఏ అందంతో తన మొగుడు తన్ను చేసుకున్నాడు అనుకుందో, ఏ అందం తను కాపాడుకుంటున్నాను అనుకుందో, తన కోసం పిచ్చెక్కిపోయి కాళ్ళ చుట్టూ కుక్కలా మొగుడు తిరుగుతున్నాడు అనుకుందో, ఏ అందంతో వశం చేసుకున్నాను అనుకుందో, ఏ అందంతో మొగుడిని తన కనుసన్నల్లో ఉంచాననుకుందో, ఈరోజు ఆ అందం ఎందుకు పనికి రాలేదు తన సవతి ముందో అని కూర్చుండిపోయింది వెళ్ళి గదిలో. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తన ఫ్రెండ్స్కి చెప్తే లైట్ తీసుకోమందిరా. ఇప్పుడు చాలామంది మగాళ్ళు ఎవరు మా మొగుళ్ళందరికీ 2-3 కూడా ఉన్నారు. అలా అనుకుంటే ఎఫ్ఐఆర్లు పెట్టుకున్న స్టెఫ్నీలు అవన్నీ పెళ్ళాలైపోతాయా? వాటి కన్నోళ్ళందరూ లీగల్గా పిల్లలైపోతారా? ప్రాపర్టీ మీద అభిదే ఎటు కూడా మొత్తం హక్కు అవుద్దే. లీగల్ వైఫ్ నువ్వే కాబట్టి మొత్తం నీకే హక్కు ఉంటుంది, కానీ మొదటి పెళ్ళాంగా దానికి ఉంటుందా ఏంటి? వెళ్ళిరానే. ఇప్పుడు ఎటు 60sలో ఉన్నాడు నీ హస్బెండ్. వయసు పెంకం తీరిందాకా వెళ్తాడు. లైట్ తీసుకో. ఆ తర్వాత ఇక సొసైటీ దృష్టిలో అతను ఒక మంచి భర్త, నువ్వు ఒక మంచి పెళ్ళాంగా ఉంటూ లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇవన్నీ పట్టించుకుంటామా? వాళ్ళ ఎంజాయ్మెంట్లు వాళ్ళే, మన ఎంజాయ్మెంట్లు మన్నే అని ఫ్రెండ్స్ సర్ది చెప్పిన మందిర మనసు ఎందుకో ప్రశాంతించలేదు. ఈలోపు రేణుకి గాయం తగ్గి అభి హనీమూన్కి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ అక్కడ చాలా రొమాంటిక్గా, వాళ్ళు ఇంటిమేటే, చాలా క్లోజ్గా 2 నెలల ట్రిప్ వెళ్ళాడు అభి. వారం 10 రోజులు పిచ్చెక్కిపోయింది. ఇదివరకట్లాగా ఫ్రెండ్స్ దగ్గరకు కూడా వెళ్ళలేకపోతుంది. వాళ్ళు చెప్పింది తన మనసు ఎందుకో ఒప్పుకోవటం లేదు. అసలు ఆ తర్వాత మొగుడు ఆఫీస్ దగ్గరికి రమ్మని చాలాసార్లు అన్న రోజులు ఆఫీస్ దగ్గరికి వెళ్ళిందే. ఆయన చైర్ పక్కన ఇంకో చైర్ వేసి అక్కడ మిస్సెస్ రేవతి మహేంద్ర అని రాసుందే. మరి తనేంటి ఇక్కడ అని అందరూ ఈవిడ వైపు అదోలా చూస్తుంటే తల నరికేసినట్టు అనిపించి డైరెక్ట్గా సవతి ఇంటి దగ్గరికి వెళ్ళిందే. వెళ్ళేసరికి పనివాళ్ళు పనులు చేస్తున్నారు. ఇంటి ముందు 4 కార్లు. లోపలికి వెళ్ళేసరికి హాల్లో అలా గోడ మీద చిన్నప్పటి నుంచి రేవతి కడుపుతో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటూ పొట్టని సీమంతాలు చేయించి ఆ తర్వాత రేవతి కూతురు రంజితతో అన్నప్రాసన దగ్గర నుంచి మెమరీస్ వాలని బోలెడన్ని ఫోటోలు, పుట్టినరోజులు చేసినయే, కూతురు కాన్వకేషన్లు జరిగినయే, అవన్నీ ఫోటోలు ఉన్నాయి. మరి తన ఇంట్లో తన కొడుకుతో ఒక్క మెమరీ కూడా తనకి లేదేంటి? తన మొగుడుతో తన కొడుకుతో కలిసి ఒక్క ఫోటో దిగలేదేంటి? ఆయన బాబుతో కలిసి దిగిన ఒక్క ఫోటో లేదేంటి? అభి అనే కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. అక్కడే నుంచున్న మందిరని చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది రేవతి. ఏమీ లేదు, ఆయన కోసమని అనేపాటికి ఆవిడొచ్చిందండి అని మీ మందిర వచ్చింది అని చెప్పింది రేవతి. మీ మందిర అని అలా నుంచోనే ఇప్పుడు తన విలువేంటి? ఓ నీ మొగుడిని నేను కూడా ఎంగిల్ చేశాను అని దాని ధీమా అనేసి ఏమైంది, ఏంటి ఇలా వచ్చావు అంటే ఏం లేదు, ఊరికినే చూడాలనిపించింది, ఏం చేస్తున్నారా అని అతని కళ్ళల్లోకి చూసే అక్కడి నుంచి కారెక్కి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఎందుకో ఒక్కసారి పెళ్లి ఫోటోలు తీసి చూసుకుందే. గుండెంతా ఎవరో కెలికేసినట్టు తొలిచేసినట్టు అనిపించింది. 2 నెలల కాలం అయిపోయింది. అభి తిరిగి వచ్చాడు. అభి తిరిగి వచ్చిన తర్వాత తన ఆఫీస్కి తను వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. రేణుని దగ్గరికి పిలిచి, మీ అమ్మలా నిన్ను అన్నానని చెప్పను, అహంకారంతోనే అన్నాను, కానీ మీ అమ్మని ఎలా అయితే క్షమిస్తావో నన్ను అలాగే క్షమించగలవా అమ్మా అని అడిగితే అసలు ఏమీ మాట్లాడలేదు ఆ అమ్మాయే. సారీ రాభే అంది. అంటే ఎందుకమ్మా ఇప్పుడు అలాంటి మాటలన్నీ అనేసి వెళ్ళిపోయాడు. తండ్రి అభితో ఐఎమ్ సారీ రాభే అంటే వద్దు నాన్న అనేసి అబ్బాయి అసలు ఏమీ మాట్లాడాల. అతని భార్యతో అతని కాపురం ఏదో అతను చూసుకుంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలుతోంది. ఈలోపు మహేంద్రకి తను చేసింది తప్పనిపిస్తోంది. కొడుకు ఆ రోజు అడిగిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. ఈలోపు తన 2వ భార్య
కూతురు రంజిత ఒక అబ్బాయిని ప్రేమించానని, తన సీనియర్ అని, అన్నీ మన ఫ్యామిలీ విషయాలు తెలిసి నన్ను చేసుకోవటానికి ఒప్పుకున్నాడని, అమెరికాలో ఉంటాడని, నేను అమెరికా వెళ్ళిపోతాను అతన్ని చేసుకొని అని చెప్తే ఇక అక్కడ 25 కోట్ల రూపాయల ప్రాపర్టీ, 5 కోట్ల రూపాయల నగలు పెట్టాడు. పెట్టి మీ అమ్మను కూడా తీసుకెళ్ళిపోమ్మా అందే. ఏమీ లేదు, ఇప్పటి వరకు నేను మీతోనే ఉన్నాను, మీ అమ్మతోనే ఉన్నాను. మందిరకి అభికి కూడా నా అవసరం ఉంటుంది కదో, వాళ్ళతో కూడా ఇంకా నేను ఉండాలేమో కదో, అదేంటి అలా మాట్లాడతావు, నేను నీ పెళ్ళాన్ని కాదా అంటే, నోరు ముయ్యమ్మా నువ్వు. అలాగేలే నాన్న, నువ్వు ఇక నుంచి అక్కడే ఉండు కానీ నేనే తీసుకెళ్తాను. నా పెళ్ళికి కన్యాదానం ఒక్కటి చేసి పెట్టండి మీరు. అదేంటే అలా మాట్లాడావు అతనితో, అసలు నేను అతన్ని డబ్బు కోసమేగా నువ్వు పమిటి జార్చావు, డబ్బు కోసమే కదా నువ్వు కాలు జారావు, కడుపు వచ్చిన తర్వాత మీదబడి ఏడిసి తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు లీగల్గా అదే మొదటి పెళ్ళాం, వాడే మొదటి పెళ్ళాం కొడుకు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి నానా రచ్చ చేస్తే వీడు నీతో పెట్టుకుంది ఎఫ్ఐఆర్ అవుద్ది. కానీ నీ మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నువ్వు లీగల్ వైఫ్వి, నేను కూతురుని అవుతానా? ఈ 25 కోట్ల రూపాయల డబ్బు, 5 కోట్ల రూపాయల నగలు, 5 కోట్లు విలువ చేసే ఈ ఇల్లు, ఇంకొక 5 కోట్లు విలువ చేసే నీ పేరు మీద ఉన్న క్యాష్, ఇంకొక 5 కోట్ల ప్రాపర్టీ వాడు మనకిస్తుంటే వాళ్ళు చూస్తా ఊరుకుంటారా? ఓవర్ యాక్టింగ్ చేయబాకు నువ్వు. ఎంతవరకు లాగలవో లాగావు, అయిపోయిందే. ఇప్పుడు వాడికి వాడి పెళ్ళాం కొడుకు కావాలనిపిస్తున్నారు. ఇంకా వాడితో మనకేంటి పని? రేపో మాపో వాడి కొడుకు ఛార్జ్ తీసుకోకుండా ఉండడు. నేను ఆల్రెడీ ఒకడిని ప్రేమించాను, రేపు నాకు పిల్లలు పుడతారు. తల్లిగా ఇంకా నువ్వు నా కోసం ఏమీ చెయ్యవా? నాతో ఉండవా? అయినా ఇంకా నువ్వు ముసల్దానివయ్యావు, వాడు ముసలోడయ్యాడు. ఇంకా నీకు ఏ సుఖం ఇస్తాడనుకుంటున్నావో? జరిగిపోయిన గతాల్లో సుఖాలన్నింటినీ తలుచుకుంటూ నువ్వు నాకు నా పిల్లలకి అవసరంలే కానీ పద అమెరికా వెళదాం మూసుకోనని చెప్పి రంజిత రేవతిని తీసుకొని కన్యాదానం చేయించుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయింది అమ్మతో. వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చి అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేయమనమని, కాల్స్ చేస్తూ ఉండమని చెప్పి వచ్చేసాడు మహేంద్ర. ఆ తర్వాత మందిర రేణుని బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలిపించి రామ్మ అనే వాళ్ళతో ఆ అమ్మాయిని మేకోవర్ చేయించి జుట్టు అలా జడలా వేసుకోకూడదని ఫ్లక్కర్ పెట్టుకోమనమని చెప్పి, షాంపూ ఇలా వాడాలి, కండిషనర్ ఇలా వాడాలని వచ్చిన వాళ్ళని నేర్పించమని, నువ్వు మంచి చీరలు కట్టుకో, నేత చీరలు నులక చీరలు కట్టుకోకూడదు, నీకంటే ప్రేమించే మొగుడే ఉన్నాడుగా, వాడికి నువ్వు మాత్రమే భార్యవు కదో అనేపాటికి ఆ అమ్మాయి ఆవిడ కళ్ళల్లోకి చూసే, ఎంతైనా పెద్దోళ్ళు మా బతుకులు మీ బతుకుల్లా లేవన్నప్పుడు పిల్లలకి బాధాకరంగానే ఉంటుంది కదా. ఒకప్పుడు ఆవిడలో ఉంది అహంకారం, ఈరోజు ఆవిడలో ఉందేంటో ఆ అమ్మాయికి కూడా అర్థం కాలేదు. పార్లర్ వాళ్ళతోనే 4-5 హెయిర్ స్టైళ్ళు చూపించమని, శారీ డ్రాపింగులు చూపించమని రామ్మ కలిసి షాపింగ్కి వెళదామని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి మంచిగా బ్లౌజులు కుట్టించి, నాలా నువ్వేటూ ఉండవుగా, వాడన్నాడుగా నీలో ఉంది నిజమైన అందమనే, నాలా మేకప్పులు పూసుకునే అందం కాదుగా అనే మందిర ఇక తను మాత్రం పైకి కోట్ నెక్ బ్లౌజులు కుట్టించుకొని తను కాటన్ శారీస్, పెద్ద పెద్ద బార్డర్ ఉండే అఫీషియల్ డీసెంట్గా ఉండే శారీ, హెయిర్ స్టైల్ తీసేసి బన్ వేసి ముడి వేయటం, ఐ హిల్స్ తీసేసి ఫ్లాట్స్లోకి వచ్చేసింది. ఆ తర్వాత అంత మేకప్ తగ్గించేసి సింపుల్గా ఉండటం మొదలుపెట్టింది. ఇదివరకు ఇట్లాగా పద్దాకా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. కోడలు పూజ చేసుకుంటే కోడలు పక్కన కూర్చుని దేవుడితో అత్త కళ్ళతో ఏం మాట్లాడుతుందో ఆ అమ్మాయికి అర్థమయ్యేది కాదు. కొడుకు కోసం నీ కోసం ఇవన్నీ చేయించాను అభి, తిందు కానీ రా నాన్న అంటే అందులో 90% అభికి ఇష్టం లేనివే. తనకి ఇవంటే ఇష్టం ఉండదు అత్తమ్మ, ఇవంటే ఇష్టం అని రేణు తనొండిని తెచ్చిపెట్టింది. వాడు తన కొడుకు 30 ఏళ్ల పిల్లాడయ్యాడు. ఇప్పటి వరకు వాడి ఇష్టాలు ఏంటనేది తనకు తెలియదు. ఆ అమ్మాయి వచ్చి నిండా ఒక 6 నెలలు అయిందా, దాని మొగుడికి ఏమి ఇష్టమో అది తెలుసుకుందే. ప్రేమంటే ఇదేనేమో కదో, కోడలికి అలా ఉండమని ఇలా ఉండమని, మొగుడితో ఇంకా క్లోజ్గా ఉండమని, బయటికి వెళ్ళి రమ్మని, ఇవన్నీ తనకి తెలుసు కదా మరి.
మరి తనెందుకు మహేంద్రతో అలా ఉండలేకపోయిందే? అందం అందం అందం, పార్లర్లు, మెయింటెనెన్స్లు, ఓ బయట స్నేహాలు, విచ్చలవిడితనాలు, డబ్బులు వెదజల్లుకుంటూ తిరగటాలు. ఈరోజు తన లైఫ్లో ఏముంది తను అనుకున్న హ్యాపీనెస్? కొడుకు కోడలు సంతోషంగా ఉంటున్నారు, తనెందుకు అలా తన భర్తతో ఉండలేకపోయింది అనే ఒక మౌనం ఆవిడలో కూడాను. ఇదంతా తెలిసిన అభి ఏమీ మాట్లాడేవాడు కాదు. ఒక రోజున రేణుకి తలనొప్పిగా ఉందని రేణు చాలాసేపు బాధపడితే అభి ట్యాబ్లెట్ వేసి కాసిన కాఫీ కలుపుదామని కిందకు వస్తే అభి చేపట్టుకొని వదలకుండా వచ్చుద్ది కాబట్టి రేణు కూడా వచ్చింది. కాసేపు బయట చల్లగాల్లో కూర్చోబెడదాంలే, లోపల హ్యూమిడిటీగా ఉందని బయటికి తీసుకొచ్చాడు కాఫీ కప్ తీసుకొని. అమ్మ నాన్న బెంచ్ మీద కూర్చుంటే నాన్న అమ్మతో నన్ను క్షమించు అని అనటం, ఆ మాటకి ఆవిడ క్షమాపణ, నువ్వు నన్ను లాగిపెట్టి కొట్టినా కత్తితో పొడి చేసినా నాకు ఇంత బాధగా ఉండేది కాదేమో. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ప్రేమించావు అనుకున్నాను. అహంకారమే, తప్పే చేశాను. కానీ మొగుడు కొడితే తిప్పి కొట్టేంత ధైర్యస్తురాలిని కాదు కదా. నన్ను కొట్టో తిట్టో ఎందుకు మార్చుకోలేదో? నీకు నచ్చినట్టుగా ఉండమని, బయటికి వెళ్ళొద్దని, నీతో టైం స్పెండ్ చేయమని ఎందుకు అడగలేకపోయావో? కలిసి భోంచేద్దామని నువ్వెందుకు ఏ రోజు అనలేదో? నువ్వు ఇవ్వకుండానే నాకింత డబ్బు, మనీ పవరు, చెక్ పవరు, ఇంత అధికారం ఇవన్నీ వచ్చాయా? పిల్లాడికి పాలివ్వనన్నప్పుడు, నేను ఇంకొకళ్ళని కన్నన్నప్పుడు, పిల్లాడిని దగ్గరికి తీసుకొని అన్నప్పుడు, వాడికి నేనే పుట్టినరోజులు చెయ్యనప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? నువ్వు ఎందుకు దూరం అయిపోకుంటూ వెళ్ళిపోయావు మాతో? నీ వరకు నువ్వు వేరే ఆడదాన్ని సాంగత్యాన్ని కోరుకొని ఇంకో ప్రపంచం చూసుకున్నావు. నువ్వు తప్ప మరి నా జీవితంలో ఏ మగాడు లేడుగా. నేను వయసులోనే ఉన్నాను. నా శారీరక కోరికలు నేనెవడితో తీర్చుకోలేదుగా, ఎవడితో నేను చెన్నెళ్ళు పెట్టలేదుగా. ఆడదాన్ని కదో, ఇంతకన్నా నేనేమీ అడగకూడదేమో. నిజమే, పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకు అందం అనేది ఆభరణం అనుకునే దాన్ని ఒక అహంకారంగా తల మీద కిరీటంగా పెట్టుకుని అందం చూసే కోటీశ్వరుడు అయిన నువ్వు పెళ్లి చేసుకున్నావని మురిసిపోయి నీ జీవితంలోకి వచ్చాను. ఇవన్నీ నువ్వే నాకు నేర్పించావు. మా అమ్మా నాన్నల దగ్గర ఉండగా నాకేమీ తెలియదు. ఆ తర్వాత నేను ఎలా ఉంటున్నానని నువ్వే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయి మరొక ఆడదాన్ని కోరుకున్నావు. నీ మరో భార్య వెయిట్ 150 కేజీలు, నా వెయిట్ ఇప్పటికే 65 కేజీలు. నీ మరో భార్య కూతురు అందవికారంగా దానిలాగే ఉంది. నాకు పుట్టిన మన అభి చందమామలాగా ఉంటాడు. వాణ్ణెప్పుడు దగ్గరికి తీసి నువ్వు ప్రేమించి తండ్రి ప్రేమని ఇచ్చిందే లేదో, మమకారాన్ని పంచిందే లేదో, వాడితో ఒక ఫోటో దిగిందే లేదో. గడిచిపోయింది గతం అనుకుని మర్చిపోవచ్చుగా మందిరా. ఇప్పుడు తన ఈ దేశంలోనే లేదో. మర్చిపోక ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముందే? ఇప్పుడు మనం బయట ప్రపంచానికి ఇవన్నీ చెప్పుకున్నా మన అవసరం ఇప్పుడు మనకు ఉన్నా లేకపోయినా రేపొద్దున మన అబ్బాయికి మన కోడలికి ఒక అత్తామామలుగా పెద్ద దిక్కుగా మనం అవసరం. వాడికి ఇకనైనా సరే ఆస్తి అంతా వాడి పేరు మీద రాసి వాడికి హక్కు వాడికి ఉంది కాబట్టి వాడికి ఛార్జ్ ఇప్పించేసే ఆఫీసులో. రేపొద్దున పుట్టబోయే మనవడో మనవరాలు ముందో మనిద్దరం అరుచుకుంటూ విలువ తక్కువ కాకూడదు కాబట్టి బయట ప్రపంచానికో మన మనసులకో మనం సర్ది చెప్పుకుంటూ భార్యాభర్తలుగా కంటిన్యూ అయిపోక తప్పేదే ఉంది. చివరికి వచ్చేపాటికి మగాడిగా నువ్వేం చేసినా రైటు, ఆడదానిగా నేనేం చేసినా భరించాలి, అదేగా తేలిందే అంటే ప్లీజ్ అన్నాడు మహేంద్ర. ఇట్స్ ఓకే అనేసింది ఆవిడ. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాక ఇక వాళ్ళిద్దరూ పాత విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడి నుంచి భార్యను తీసుకొని వచ్చేసాడు అభి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు? అభి ఇప్పుడు మళ్ళీ మంచిగా అయిపోయిందా అంతా? పిచ్చిదానా, ఇప్పటి వరకు వాళ్ళు ఒకలా నటించారు, ఇక్కడి నుంచి ఇంకొకలా నటిస్తారు. అన్యోన్యంగా ఉంటున్నట్టు, ఆయన జీవితంలో మరో భార్య లేనట్టు, ఇప్పుడు అమ్మ అన్నిటినీ త్యజించి ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తున్నట్టు. సొసైటీ కోసం బ్రతికే బ్రతుకులరా, వాటిని ఎవరు ఏది
ఓదార్చలేరు అనే కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే ఏమైంది అభి అనే దగ్గరికి తీసుకుంది రేణు. చిన్నప్పటి నుంచే అమ్మ ప్రేమంటే నాన్న ప్రేమంటే తప్పించిపోయానే, ఏ రోజు అది దొరకలేదు. నువ్వు పెట్టే కారవన్నంలో కూడా నాకు ప్రేమే కనపడుద్ది బంగారం. అందుకే నువ్వంటే నాకు అంత ప్రాణం, నువ్వంటే నాకు అంత ఇష్టం. వీళ్ళు మారతారనే నమ్మకం నాకు ఎటూ లేదు. మారారని సరిపుచ్చుకోవాలి, ఇక అంతే జీవితం అంటే. చిన్నప్పటి నుంచే కన్నవాళ్ళ ప్రేమలో ద్రోహం, మోసం, స్నేహాల్లో మోసం, ప్రేమించిన వాళ్ళల్లో ప్రేమ అని చెప్పి మోసం, చుట్టూ ఉండే ప్రపంచంలో మోసం చూస్తూ పెరిగిన నేను కల్లా కపటం లేని నీలో మాత్రమే ఆ దేవుడు లాంటి నిజమైన నిష్కల్మషమైన మనసును చూశానని భార్యను దగ్గరికి తీసుకున్నాడు. ఆ అమ్మాయి అతనిలో ఒదిగిపోయిందే. ఆ తరువాత మహేంద్ర ఆఫీస్కి రమ్మంటే ఇప్పుడే కాదులే అన్నాడు అభే. ఆ తర్వాత వాడి హక్కును వాడెందుకు వదిలేసుకోవాలమ్మా, వెళ్ళమని చెప్పు, అంకుల్ రమ్మంటున్నారుగా అన్న తర్వాత రేణు ఏం మాట్లాడకుండా నుంచుంటే, వెళ్ళు నాన్న, ఎప్పటికైనా నువ్వు ఛార్జీ తీసుకోవాల్సినవేగా అవి అన్నాక వెళ్ళాడు అభి. వెళ్ళిన తర్వాత మహేంద్ర అందరినీ పిలిచి ఒక పార్టీ పెట్టి కొడుకునే ఎండీగా అనౌన్స్ చేసి తన రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేసేసాడు. అక్కడి నుంచి ఇక అబ్బాయి ఛార్జ్ తీసుకొని ఆఫీస్ మొత్తాన్ని రీరెనోవేట్ చేయించి అప్పుడే ఆఫీస్లో కాలు పెట్టాడు. ఇప్పుడు అందులో తనకి మాత్రమే సీటు, తన పక్కన ధర్మపత్నిగా తన భార్యకే సీటు. షేర్స్లో సగం రేణు పేరు మీద కూడా ఉన్నాయి. రేణుని ఇప్పుడు అభి అన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా నేర్చుకొని 3 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ఒక పాప, తర్వాత ఇంకో బాబు పుట్టారు. హ్యాపీగా తన భార్య బిడ్డలతో. ఆ అబ్బాయి ప్రేమలో ఏ లోటు, ఏ లోపం, ఏ కల్మషం లేవు. ఆ అమ్మాయి ప్రేమలోనూ లేవు. ఏటొచ్చే బయట ప్రపంచం దృష్టిలో మాత్రం మహేంద్ర దేవుడు అన్నట్టు మందిర దేవత అన్నట్టు మహేంద్ర ఉత్తమ తల్లిదండ్రులుగా, ఉత్తమ నానమ్మ తాతయ్యలుగా, ఉత్తమ వ్యక్తులుగా సొసైటీలో నటిస్తూ 4 గోడల మధ్య మాత్రం ఒకళ్ళ గుండెల్లో ఒకళ్ళకి రగిలిపోయే బడబాలనాలతో దహించుకుపోతూ జీవితాన్ని గడుపుకొచ్చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో తను వెళ్ళి ఏం మార్చగలడో, తన లైఫ్లోకి వచ్చిన తన భార్యనే తను అర్థం చేసుకుంటే చాలు. తన బిడ్డలకు మంచి లైఫ్ ఇవ్వాలి. తను ఫాదర్గా తను దిగజారిపోయి రేపొద్దున వాళ్ళ ముందు, తన భార్య ముందు తను తల వంచుకునే స్థితిలో ఉండకుండా ఉంటే చాలని మాత్రం అభయ్ ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి కోరుకునేవాడు. వాళ్ళ లైఫ్ ఇలా హ్యాపీగా ఒక కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో మీ ముందుకు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.